తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం కాడ నుంచి సీనియర్ నేతగా నంద్యాల జిల్లాకు సంబంధించి ఇక్కడ మన దగ్గర ఎన్ఎండి ఫరూక్ గారు మన వద్ద ఉన్నారు. ఎన్నో సంక్షేమ పథకాలను టీడీపీ తరఫు నుంచి అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వం నుంచి ప్రజల్లోకి వెళుతూ వన్ మ్యాన్ షోగా ఇక్కడ ఉన్న ఎన్ఎండి ఫరూక్ వద్ద మనం ఉన్నాము. అయితే ఇప్పుడు రానున్న సంక్షేమ పథకాలు కావచ్చు, అలాగే స్థానిక ఎన్నికల్లో కావచ్చు, ఎలా కార్యకర్తలతో ముందుకెళ్తారు, ప్రజల్ని ఏ రకంగా మమైకం చేస్తూ ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్సీపీ ఆ యొక్క విమర్శలను ఎప్పటికప్పుడు ఎండగడుతూ పార్టీ బలోపేతమయ్యే ఆ యొక్క ప్రణాళికాబద్ధంగా ప్రజల్లో ఏ రకంగా వెళ్తున్నారనేది మన వద్ద సీనియర్ టీడీపీ నాయకులు ఎన్ఎండి ఫరూక్ మన వద్ద ఉన్నారు. ఆయన కొన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ చెప్పండి, ప్రధానంగా తెలుగుదేశం పార్టీకి మీరు ఒక తలమానికం, అలాగే దిగ్గజం, సీనియర్ నేతగా ప్రజల్లో కార్యకర్తల్లో ఎలా బలాన్ని మీరు అందజేస్తున్నారు? ఈ ప్రస్తుతం ఉన్న నంద్యాల నియోజకవర్గంలో ఎలా కార్యకర్తలు ముందుకెళ్తూ మీరు సంక్షేమ పథకాలతో కావచ్చు, వాళ్ళకి కావాల్సిన ఆ యొక్క ఏమేమి కావాలనేది అభివృద్ధి ప్రణాళిక ఎలా ముందుకెళ్తున్నారు? ఇప్పుడు గతంలో చాలా పనులు చేశాం. సరే, ఇప్పుడు వదిలేండి. ఇప్పుడు 2 సంవత్సరాలు మనం వేడుకలు చేశాం. తెలుగుదేశం పార్టీ 2 సంవత్సరాల తర్వాత కూటమి ప్రభుత్వం కలిసి బీజేపీ కానీ జనసేన కానీ తెలుగుదేశం పార్టీ అధికారం ఉంది. అభివృద్ధి పాల్పంచుకోవడానికి ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఎప్పుడు ప్రజలతోనే తెలుగుదేశం ఆదేశం ఏమంటే ఎప్పుడు ప్రజలతో మమేకం కావాలా, మీరు ప్రజలతోనే ఉండాలా, ప్రజా సంక్షేమంలో కార్యక్రమంలో అభివృద్ధి కార్యక్రమంలో పాల్పంచుకోవాలా. చాలా పనులు చేశాం. ఇంత చెప్పడానికి వీల్లేదు. చాలా పనులు చేశాం. మున్సిపాలిటీలో ఇప్పుడు మాకు ఇంకా ఫండ్స్ వచ్చేటుండే దాదాపుగా 120 కోట్ల రూపాయలు మనకు రావాల్సింది. దానికి గొప్ప వరల్డ్ బ్యాంక్ నుంచి కూడా మనకు క్రెడిటబుల్గా మంత్రి గారు చెప్పారు, మీ 26 మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వం గ్యారంటీతో మనకు దాదాపుగా ఒక నియోజకవర్గానికి 3,000 కోట్ల రూపాయలతో డివైడ్ చేస్తే మా మున్సిపాలిటీ కూడా ఇంత డబ్బు వస్తుంది. తద్వారా ఇంకా మీరు అభివృద్ధి చేసుకోవాల్సిన కార్యక్రమం అంటే చెప్పాం. టౌన్ హాల్ ఉంది, దానివల్ల ఉపయోగం లేదు. మంచి కాస్ట్లీ సైటు ఖాళీ ఓపెన్గా ఉంది. అది కమర్షియలైజ్ చేద్దామనేది ఒక ఆలోచన ఉంది. టౌన్ హాల్లో అంత పెద్దది లేకుండా చిన్నగా ప్రభుత్వం ఉపయోగించుకునేటట్లు, ప్రజలకు ఉపయోగపడేటట్టు కూడా చేయాలా అని చెప్పి అనుకుంటా ఉన్నాం. దాని పక్కనే పార్క్ కూడా ఏర్పాటు చేశాం గతంలో. అదేవిధంగా సమ్మర్ స్టోర్స్ ట్యాంక్ ఒకటి ఏర్పాటు చేసాం. అప్పుడు మళ్ళీ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టాం. ఎందుకంటే మున్సిపాలిటీకి ఆదాయం రావాలి, మున్సిపాలిటీకి ఆదాయం పెంచితేనే జీతభత్యాలు ఇచ్చుకోవచ్చు. ఎందుకంటే అవుట్సోర్సింగ్ పోస్టులు ఆ పోస్టులు వేసుకొని మున్సిపాలిటీ మీద భారం పడకూడదు. గతంలో అవుట్సోర్సింగ్ అనేది ఇది ఆప్కాప్ అని చెప్పి కొన్ని 100 మందిని ఎక్కించేశారు. వాళ్ళ నేచర్ ఆఫ్ వర్క్ ఏమి, ఎందుకు ఎక్కించుకున్నారని అర్థం లేకుండా ఎక్కించేశారు. దాన్ని గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ మనం స్వయంగా మున్సిపాలిటీకి ప్రతిపత్తి కలిగేయాలా, మున్సిపాలిటీ స్వయంగా ఆదాయం పెంచుకోవడానికి, వనరులు సమకూర్చుకోవడానికి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. దాని ద్వారా వాళ్ళకి వనరులు వస్తాయి. మున్సిపాలిటీ స్థలాలు కూడా మనం గుర్తించి అక్కడ కమర్షియల్ కాంప్లెక్స్ ఏర్పాటు చేస్తే, కాబట్టి దానికోసం ఆ టౌన్ హాల్ కమర్షియల్ కాంప్లెక్స్ చేస్తే మున్సిపాలిటీకి ఆదాయం బాగా పెరుగుతుంది. ఆదాయం పెరిగితే మనం అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవచ్చు. అదేవిధంగా స్టాఫ్ ఉంది. రెవెన్యూ మన రోడ్డు చూస్తే చాలా తేడా ఉంది. వచ్చే ఆదాయం కానీ లోటు దాదాపు 15% 20% లోటు ఉంది. దాన్ని మళ్ళీ మ్యాచింగ్ కావాలంటే దానికి స్వయం ఉపాధి కలగాల. మనం నాన్ ట్యాక్స్ ఉంది. నాన్ ట్యాక్స్ అంటే వాటర్ ట్యాక్స్ వల్ల నష్టం ఎక్కువ ఉంది కానీ లాభం లేదు. అయినా కానీ ప్రజలకు మనం నీళ్ళు అందజేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి దానివల్ల ఏమైనా నాన్ ట్యాక్స్ తక్కువ కట్టడం వేస్ట్ చేస్తూ ఉన్నారు. డ్రింకింగ్ వాటర్కి మనం స్వచ్ఛమైన నీళ్ళు ఇవ్వడానికి నంద్యాలలో మనం ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాం. అయినా కానీ ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాం కానీ ప్రజలు తాగడం లేదని, ప్రజలంతా దానికి ఇతర కార్యక్రమాలకు యూటిలైజ్ చేసుకుంటున్నారు. కానీ ప్రజలు కూడా వాటర్ కొనుక్కొని తాగే పరిస్థితికి వచ్చినారు. మున్సిపాలిటీకి మాత్రం ట్యాక్స్ కట్టారు. అది విచిత్రంగా ఉంది. ఒక బాటల్లో కొనుక్కొని 10 రూపాయలు 20 రూపాయల బాటలు నీళ్ళు కొనుక్కొని తాగుతున్నారు, వాటర్ క్యాన్లు తీసుకొని తాగుతున్నారు. కానీ దాని మీద దృష్టి వాళ్ళెవరు కూడా స్వచ్ఛంగా నీళ్ళను ఎక్కడ ట్రీట్మెంట్ ప్లాంట్ లేవు, శుద్ధి కేంద్రాలు లేవు. మున్సిపాలిటీకి శుద్ధి కేంద్రాలు ఉన్నాయి. అక్కడ సమ్మర్ స్టోర్స్ ఇక్కడ ఇండియాలో ఎన్టీఆర్ షాదీఖానా కాడ కానీ, అదేవిధంగా రిజర్వేర్ కాడ కూడా ట్రీట్మెంట్ శుద్ధి కేంద్రాలు ఏర్పాటు చేసి ఆలం కానీ కొలూరుని కానీ క్లీన్గా వాటర్ శుద్ధి చేసి పంపిస్తాను. కూడా తాగడం తక్కువ ఉంది. దానికి వేరే యూటిలైజ్ చేస్తున్నారు. వాటెవర్. కానీ ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు ప్రజల దృష్టికి పోతాం. ఆ రోజు 2010కి సరిపోయే వరకు సమ్మర్ స్టోర్ ట్యాంక్ తీసుకున్నాం. అది కూడా సరిపోవడం లేదు. దానికి మళ్ళీ ప్రభుత్వం కూడా మళ్ళీ దాదాపు 150 ఎకరాలు దాని పక్కనే ఉంది. దాన్ని కూడా తీసుకొని సమ్మర్స్లో ట్యాంక్ మనం నీళ్ళు నిల్వ చేసుకుంటే
మన చుట్టుపక్కల ప్రాంతాలంతా అండర్ గ్రౌండ్ వాటర్ కూడా రీఛార్జ్ అవుతుంది. అండర్ గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ కావడం వల్ల బోరింగ్లకంతా నీళ్ళు వస్తాయి. తాగడానికి నీళ్ళు లేకపోయినా బోరింగ్ వాటర్ మనకు సఫిషియెంట్గా ఉంటే సీఎం గారు ప్రతిరోజు చెప్తా ఉన్నారు, భూమిలో నీళ్ళను కూడా నిల్వ చేసుకోవాల్సిన అవసరం ఉంది. భూమిలో ఉండేదాన్ని కూడా మనకు రిజర్వాయర్గా ఏర్పాటు చేసుకుంటే మన సమ్మర్లో నీళ్ళు అవసరం ఉంటుంది కాబట్టి ఆ ట్యాంకులు ఉండాలని చెప్పడం జరిగింది. కాబట్టి సమ్మర్ ట్యాంక్ కూడా ఏర్పాటు చేస్తాం. అప్పుడు ఎన్నికల్లో ప్రజల దృష్టికి ఉంది. ప్రజల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేసాం, సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. ప్రతి నెల ప్రతి కార్యక్రమం మనం ప్రజల ముందు పెన్షన్ మనమే ఉంచుతాం. వాళ్ళు చూడలేని ఆనందం. ఓడితేది ఎప్పుడు వస్తుందా, ఎప్పుడు వస్తే 4,000 వస్తాయా, 6,000 వస్తాయా, 10,000 వస్తాయా, 15,000 వస్తాయా అని ఆలోచనలు పాపం వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ రకంగా సంక్షేమ కార్యక్రమాల కోసం వెయిట్ చేస్తున్నాం. అభివృద్ధి కార్యక్రమాలతో రోజు చేస్తూనే ఉన్నాం. అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కడ రోడ్డు కావాలా, ఎక్కడ వేడని చేయాలి, ఎక్కడ కావాలనే దాని గురించి చాలా మంచి కార్యక్రమాలు చేస్తున్నాం. సరే, వాళ్ళు విమర్శలు చేసుకుంటూ ఉంటారు. వారి విమర్శలు పట్టించుకుంటే మనం చేయలేం. కాబట్టి మనం ప్రజలకు ఏదైతే వాగ్దానం ఇచ్చామో దాన్ని చూచా తప్పకుండా పాటించి ముందుకు తీసుకుపోవాలనేది మా ఆలోచన. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్నికలు పోతాం. ఈ 2 సంవత్సరాల అంటే చంద్రబాబు గారు అనుకో 2 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈ యొక్క 2 సంవత్సరాల కూడా అభివృద్ధి సంక్షేమ పథకం కింద ముందుకెళ్లారు. రాష్ట్రమంతా కూడా వేడుకలు చేస్తున్నారు. ఈ సంక్షేమ పదాలు మీరు అనుకున్న సూపర్ 6 సంబంధించిన పథకాలు ప్రజల్లోకి వెళ్ళాయంటారా? వైసీపీ యొక్క విమర్శలను ఎలా మీరు ఎండగడతారు? ఒకసారి బస్ స్టాండ్ పోతే ఆడ మహిళలు ఎంతమంది ఉంటారు, వాళ్ళు పోయి అడిగితే అమ్మాయి దీనివల్ల మీకు ఉపయోగం ఉందా లేదా అని చెప్తే వాళ్ళు చెప్తారు నాకన్నా బాగా. ఎక్కడ పడితే అక్కడ మహిళలు బస్సు ఆపుతున్నారు, మహిళలు ఎక్కుతూ ఉన్నారు. స్వయాన నాకే ఫోన్ చేసి మేము శ్రీశైలం పోవాలా, బస్ అరేంజ్ చేయమంటారు. నేను ఫోన్ చేసి నంద్యాల జిల్లా నుంచి శ్రీశైలం పోతారట మహిళలంతా. శివరాత్రి వచ్చింది, ఉగాది వచ్చింది, వాళ్ళకి బస్సులు అరేంజ్ చేయడం చేసింది. పాపం మహిళలు చెప్పండి సరే, వాళ్ళకి మనకి ఇవ్వాలా, ప్రభుత్వం ఇవ్వాలా. ఆ మహిళలు చాలా ఇప్పటికీ మహిళా శక్తి దానివల్ల చాలా ఉపయోగం ఉంది. ఈరోజు స్కూల్ పోయే ఆడపిల్లలకు, కాలేజ్ పోయే ఆడపిల్లలకు ఇప్పుడు ఆర్ఎస్జీఎం కానీ మెడికల్ కాలేజ్ కానీ చాలా దూరం ఉన్నాయి. అంత ఫ్రీగా పోతూ ఉన్నారు, ఫ్రీగా వస్తున్నారు. ఎంత ఫెసిలిటీ అది. ఇప్పుడు గ్యాస్ రేటు పెరిగిపోయినాయి, అయినా సంవత్సరానికి 3 గ్యాసులు ఇస్తున్నామా? పేమెంట్ ప్రభుత్వమే చేస్తూ ఉంది. రేట్లు అయితే పెరిగినాయి. మన పెన్షన్లు అయితే చాలా ఎక్సలెంట్. అదిగా తల్లి కొందరం జూలైలో ఇస్తామన్నారు. 10,000 కోట్ల రూపాయలు కావాలి కాబట్టి జూలైలో ఇస్తాం. వాళ్ళ గుడ్డలు ఏదైతే ప్రభుత్వం నుంచి ఇచ్చే డ్రెస్సెస్ ఉన్నాయో, షూస్తో సహా అన్నీ కూడా ప్రభుత్వం జూలైలో కంప్లీట్ చేస్తామని చెప్పడం జరిగింది. తల్లికి వందనం ఇది ఎక్సలెంట్ ప్రోగ్రామ్. అది మరీ ముఖ్యంగా నాకు తెలిసినంతవరకు మా ముస్లిం సోదరులకు బాగా లబ్ధి వచ్చినారు. ఎందుకంటే పిల్లలు ఎక్కువ 2-3 పిల్లలు ఎక్కువ ఉంటారు కాబట్టి మిగతా వాళ్ళకైతే 1 ఉన్నాయి. మీకు తెలిసినంత ఫెర్టిలిటీ రేట్ కూడా తగ్గిపోయింది. ఇప్పుడు ముస్లిమ్స్ కాదు, అందరూ మన రాష్ట్రంలో అందరూ కూడా 1-2 పిల్లలు చాలనే కాడికి వచ్చేసారు. అయినా సరే 5 మంది పిల్లలు 4 ఉన్నా కూడా 5 మహిళ. ఈరోజు ఒక అమ్మాయి మాట్లాడింది, మా ఇంట్లో 5 మంది పిల్లలు ఉంటే 5 మంది కూడా మాకు తల్లికి వందనం వస్తూ ఉందని చెప్పి. సంవత్సరానికి ఎంత అవుతుంది? ₹1,00,000 అవుతుంది వాళ్ళ కుటుంబానికి. అవి కాకుండా అదర్ బెనిఫిట్స్ వస్తున్నాయి. ఫ్రీ రేషన్ వస్తుంది. రేషన్ కార్డు వల్ల వాళ్ళకు అందరికి ఫ్రీ వస్తుంది కదా. రేషన్ ఎంత ముందంటే ₹2 పెట్టాలి కనీసం. ఇప్పుడు ₹2 కాదు, ఫ్రీ. మొత్తం రైస్ అంతా ఫ్రీ. దే ఆర్ ఎంజాయింగ్. కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత, మోడీ గారి నాయకత్వం వచ్చిన తర్వాత ఈ ఫ్రీ రైస్ ఇచ్చే కార్యక్రమం వచ్చింది. ఈ అభివృద్ధి కార్యక్రమం మీరు కావాలంటే మేము చేసే కార్యక్రమం ప్రజల్లో మీరు తెలుసుకోండి. మేము మంచి చేస్తున్నామా, చెడు చేస్తున్నామా. వాళ్ళకు వాళ్ళు ఏదో చేయాలని నిరసన చేయాలి, చేసుకోమని మేము చెప్పడం లేదు. వాళ్ళకు లక్షణంగా నిరసన చేసుకొని, కానీ దానికి ఒక ప్రొసీజర్ పద్ధతి ఉంది. గాడిదలు, గుర్రాలు, కుక్కలు తీసుకొని తిరిగితే మీకు మైలేజ్ ఎట్లా పెరుగుతుంది? మీరు ఎట్లా చేయాలో ప్రొటెస్ట్ చేయడం కూడా తెలియకపోతే ఎట్లా? ఎన్నికల్లో ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు వాళ్ళ కార్యకర్తలకు ఎవ్వరు కూడా మీరు ప్రలోభాలు కాకూడదు, ఇనానిమస్ కాకూడదు. అరే మాకు నువ్వు నామినేషన్ ఏం ఇచ్చినావా? అసలు మమ్మల్ని తిరిగినిచ్చినావా? మేము ప్రొటెస్ట్ చేయాలనుకుంటే మమ్మల్ని హౌస్ అరెస్ట్. మళ్ళీ అక్కడ పోలీసు వాళ్ళు పొద్దున వచ్చి కూర్చుంటారు, 2-3 సైతం సహా. మనం పోకూడదు, బ్యాన్. మనం ఆ పని చేయలేదు కదా. మీకు చేసుకోండి మీరు అంటే చేసుకునేది వినూతంగా చేసుకునేది ఇది ఆ గాడిదలు పెట్టుకునే. అది చాలా బాధాకరమైంది అనిపించింది నాకు. రాజకీయ నాయకులు ఇంత దిగజారిపోతే ఎట్లా? దాని విలువలు కాపాడాలి. రాజకీయాల్లో మనం ఉన్నాం కాబట్టి దాని విలువలు కావాలి. ప్రజలు ఏమనుకుంటారు చూడ ఆలోచన చేయాలి. ముందు ప్రజలు ఏమనుకుంటారు మమ్మల్ని గురించి కూడా ఆలోచన చేయాలి కదా. కాబట్టి ఇట్లా పిచ్చి పనులు కూడా చేయకూడదని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎన్ఎండి ఫరూక్ అంటేనే 1 గన్ మ్యాన్, 1 వెహికల్, ప్రభుత్వ సొమ్మును కూడా ఆదా చేయాలనే ఒక మంచి సంకల్పంతో ముందుకెళ్తున్న సీనియర్ నాయకుడు.
ఈ రకంగా ఉన్న అతను ప్రజెంట్ వైఎస్ఆర్సీపీ సంబంధించిన విమర్శలు, ఈ సంక్షేమ పథకాలతో శిల్ప రవికిషోర్ రెడ్డి ముందుకెళ్తున్నాడు. ఆ సంక్షేమ పథకాలతో ప్రజల్లో చొరవ తీసుకుంటున్నారు. ఈ మార్కెట్ యార్డ్ సంబంధించిన షాపులను కావలసి మమ్మల్ని దెబ్బ కొట్టడానికే ఇటువంటి చర్య తీసుకుంటున్నాడు. ఎన్ఎండి పరుగు సేవా కార్యక్రమంతో ముందుకెళ్తారని సవాల్ విసురుతున్నారు. దీన్ని ఎలా తీసుకోవచ్చు సార్? ఇప్పుడు అది మార్కెట్ యార్డ్ మాది కాదు, గవర్నమెంట్, అది ప్రజలది. మార్కెట్ యార్డ్ మీరు వేసేటప్పుడు కూడా తీసుకునేటప్పుడు ఆ రెజల్యూషన్ పాస్ చేసి తీసుకున్నారు. అది ఎంత తప్పు? మీ కమిటీ ఉన్నారు, సభ్యులు ఉన్నారు కాబట్టి, మీ వ్యక్తి చైర్మన్ ఉన్నాడు కాబట్టి మీరు వేసుకుంటే ఎట్లా? దాన్ని పబ్లిక్ సవాల్ వేయండి. మున్సిపాలిటీ ఉంది, మున్సిపాలిటీ వాళ్ళు సవాల్ వేస్తారు ప్రతి సంవత్సరం షాపులు. ఇది కూడా ప్రభుత్వాన్ని ఫరూక్ది, అది నాది కాదు కదా. నేను దాన్ని వ్యతిరేకం చేయడం లేదు. స్టోర్ పెట్టుకునేవాడు మంచిదే, బట్ నువ్వు తీసుకుంటున్నవి ఓపెన్ యాక్షన్లో తీసుకో. అప్పుడు ఓపెన్ యాక్షన్లో ఆదాయం ఎంత వచ్చింది ప్రభుత్వానికి? మీరు 27,000 సంవత్సరానికి 2,700 కడుతున్నారు నెలకు. 2,500 ఫర్ వన్ షాప్. 10 షాపులకి ఎంత? 27,000. ఇప్పుడు దాదాపు 3.5 లక్షలు వచ్చినాయంటే మీరు ఆలోచన చేయండి. అది ఎవరికి వస్తుంది? మార్కెట్ యార్డ్కి వస్తుంది. మార్కెట్ యార్డ్లో ఎవరు చూసాము పాప ఆయన కొత్తగా భవనం కట్టాలా? రైతులు వస్తారు, రైతులు కూర్చోడానికి స్థలమే లేదు, రైతులు మాట్లాడడానికి స్థలమే లేదు, రైతులు పండించిన పంటల గురించి మాట్లాడుకోవాలంటే ఎక్కడుంది ఆడ స్థలం? కాబట్టి మళ్ళీ ఏదో కొత్త నూతనం కడుతున్నారు. దానికి ఆదాయం కావాలంటే ఇక్కడ ఇప్పుడు మీకు తెలుసు, దానికి వాళ్ళకి డబ్బులు వస్తాయి. మార్కెట్ యార్డ్ అన్న ఫీజు వసూలు చేస్తారు. 12-13 కోట్లు ఉన్నాయి. అవన్నీ సిఎంఎస్ఎల్ ప్రభుత్వం దగ్గర ఉండిపోయినాయి. కాబట్టి కనీసం ఇట్లన్నా షాపింగ్ ఇప్పుడు షాపింగ్లు వేసినారు, తర్వాత మన రైతులు పెట్టినారు. నేనే కట్టించా మార్కెట్ యార్డు కావాలని. నేను అక్కడ పాత మార్కెట్ యార్డు పోవడానికి, లారీలు పోవడానికి స్థలం ఉండదు, ఫ్లైఓవర్ వచ్చేసింది, ఇబ్బంది అని చెప్పి రైతులను కూర్చోబెట్టి స్థల సేకరణ చేసి స్థలం అంతా ఇప్పించి మేము మార్కెట్ యార్డు పెడితే, మీరు మార్కెట్ యార్డ్ ఏం చేసి మీరు వచ్చిన తర్వాత మీరు అప్పుడు మీకు రాజకీయాలు లేరు. మీరు తర్వాత రాజకీయాలు వచ్చిన తర్వాత మీరేం చేశారు? మార్కెట్ యార్డ్ను సొంతంగా స్టోర్ పెట్టారు. వద్ద బాడకి తీసుకుని పెట్టుకోండి, వదిలేటోడు. మార్కెట్ యార్డ్ తీసుకున్నారు. ఇప్పుడు మార్కెట్ యార్డ్ ఎంత ఆదాయం వచ్చి ప్రజలు ఏమనుకుంటారు? నన్ను తిడుతున్నారా, మిమ్మల్ని తిడుతున్నారా? ఇప్పుడు రైతుల కోసం పెట్టారు. 20 రైతు మీటింగ్ పెట్టారా మీరు? మీరు ఆడ లోన్ల కార్యక్రమం పెట్టి పేద ప్రజలు లోన్లు ఇచ్చి మళ్ళీ లోన్లు వసూలు చేసుకోవడానికి ఆఫీస్ పెట్టుకున్నారు. ఎప్పుడో రైతు సమీక్షలు ఎప్పుడో రైతులు చర్చించారా? ఎప్పుడైనా పోయి మాట్లాడారా? రైతు సమావేశాలు ఏర్పరిచినారా? అది ఎందుకు ఉండేది మార్కెట్ యార్డు? రైతుల కోసమే కదా. రైతులు పంటలు పండించుకోవడానికి, రైతులు వచ్చి కూర్చోడానికి, వాళ్ళకి ఏదైనా కనీసం శానిటేషన్ లేదా ఆడ పోవాలంటే మహిళలు వచ్చినా చూసినారు కదా మీరు. ఇవాళ ఎక్కడ పోవాలా? వాళ్ళు న్యాచురల్ గాజ్ పోవాలంటే ఎక్కడ పోవాలా? మొగుళ్ళు అయితే న్యాచురల్ గాజ్ ఎక్కడైనా పోతారు, కానీ మహిళలకు నేను చెప్పా చైర్మన్కి, మహిళలకు ఏర్పాటు చేయండి. లేవు, తప్పనిసరిగా కావాలాడ. మహిళా రైతులు వస్తుంటారు, ధర్నాలు చేస్తున్నారు. ఫెర్టిలైజర్స్ కావాలా, ఫెర్టిసైడ్స్ కావాలా. ఇంతకుముందు ఫెర్టిలైజర్స్, ఫెర్టిసైడ్స్, కెమికల్స్ అన్నీ ఆడే అమ్ముతున్నారు. మార్కెట్ యార్డ్ ద్వారానే ప్రభుత్వం ఇస్తున్నది. ఇప్పుడు అవి అయిపోయినాయి. సొంతంగా స్టోర్ పెట్టినారు. సొంతంగా స్టోర్ మీరు ఆడే పెట్టుకో, మేము మాకే అభ్యంతరం లేదు. మీకు మీరు ఒక బాడికి తీసుకొని పెట్టుకోండి. మీకు ఇంకా తక్కువకి 2,000కి ఇచ్చేటోళ్ళు ఉంటే తీసుకోండి. ఆడికి నెగోషియేట్ చేయమని చైర్మన్ గారు మనం వ్యతిరేకం కూడా కాలే. సరే ఏదో చెప్తాను, నెగోషియేషన్ కూడా రాలే వాళ్ళు. మళ్ళీ నిన్న కూడా వాళ్ళు కూడా కోర్టుకేసారు, కోర్టు కొట్టేసింది. తప్పు కదా. ప్రజలు మేము గురించి ఏమనుకుంటారు? ప్రజలకు ప్రయోజనానికి వచ్చినారా లేదా ప్రభుత్వ సముదాయానికి వచ్చినా? మనం ప్రజాసేవ కోసం కదా రాజకీయాలు వచ్చింది. కాబట్టి ప్రజా విలువలను కాపాడండి. 2029 ఎన్నికలు, అలాగే స్థానిక ఎన్నికలు కూడా రాబోతున్నాయి. ఇటువంటి తరుణంలో ఈ యొక్క అంటే స్వయంగా పార్టీ, తెలుగుదేశం పార్టీ సమావేశంలోనే ఈ జిల్లా ఇన్ఛార్జ్ పయ్యావల కేశవర్ గారి అంటే బాహాటంగా చెప్పారు, ఆల్రెడీ జిల్లాలో అంతర్గత విభేదాలు ఉన్నాయి, కలిసికట్టుగా సమన్వయంతో ఉండి ఈ పార్టీని బలోపేతం చేయాలి, ఇటువంటి సంఘటనలు జరగకుండా సీనియర్ నాయకుడిగా మీరు వాళ్ళని దిశానిర్దేశం చేస్తూ పార్టీ బలోపేతానికి ఎలా చర్యలు తీసుకుంటారు? పార్టీలో అంతర్గతం ఏమీ లేదు. స్ట్రిక్ట్గా ఎవరి కాన్స్టిట్యూన్సీలో ఎమ్మెల్యే ఒక్కడి కాన్స్టిట్యూన్సీలో ఒకరు ఇంటర్ఫియర్ కావడంలే. ఎవరన్నా వచ్చినా కూడా ఫలానా ఆలగడ్డలు వచ్చినారు, ఫలానా ఆత్మకూరులు వచ్చినారు, అదే శ్రీశైలం వాళ్ళు వచ్చినారు, మనగానపల్లి వచ్చినారు, ఫోన్ చేసి చెప్పి ఫలానా మీ వాళ్ళు వచ్చినారని చెప్పి పని చేయాలన్నా లేదా అని చెప్తాం. లేకపోతే మనం అక్కడ వెళ్ళిపోండి అని చెప్తాం. ఆర్లగడ్డలు వస్తే ఆర్లగడ్డకి పోండి, బనగానపల్లి వస్తే బనగానపల్లి పోండి, బుడ్డారు మనుషులు వస్తే మీరు ఆయన ఉంటాడు, ఆయన పోయి కనుక్కోండి, నేను మాత్రం ఇంటర్ఫియర్ కావు. ఆయన వాళ్ళు కూడా అంతే, సేమ్ ప్రొసీజర్. కాబట్టి మేము ఎవరు కాన్స్టిట్యూన్సీలో ఒకరు పాల్గొనడం లేదు, మా కాన్స్టిట్యూన్సీలో మా దగ్గర రారు కూడా. వీఆర్ వెరీ స్ట్రిక్ట్. అందరం అట్టే ఉన్నాం. నేను ఆయన ఒక్కనే కాదు,
నాటి అదర్ గురించి బ్లేమ్ చేయకూడదు. స్ట్రిక్ట్గా ఉన్నాం. రాజకీయాలు అందరం కలిసికట్టుగా పనిచేస్తాం. పనిచేయాల్సిన అవసరం ఉంది. 7 సీట్లు గెలిచినాం, ఎంపీని గెలిచినాం. అందులో డిస్ప్యూటే లేదు. మేమందరం కలిసి పనిచేస్తాం, కలిసి విజయం సాధిస్తాం. అందరూ భయపడాల్సిన అవసరం లేదు. ఎన్నికలు ట్రాన్స్పరెంట్గా జరుగుతాం. జగన్ గారికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఆయన మేము ఎవరు కూడా ఎవరిని ఎత్తుకుపోము, ఎవరిని మర్డర్ చేయము, ఎవరిని చంపము. ఎందుకంటే మీ దగ్గర ఆ సంస్కృతి ఉంది. గొడ్డలి పార్టీని పెట్టారు కాబట్టి విలువలు కాపాడాలి. రాజకీయాలు వచ్చిన తర్వాత ఒకరు తిట్టుకుంటూ మాట్లాడడం కూడా ఆయన ఎవడో గురువు మారితే ఇప్పుడు ఆయన అనకాపల్లి ఎమ్మెల్యే మాజీ ఆయన మాట్లాడే భాష ఏది ఒక అమ్మాయిని ఆడబిడ్డ అయిన తర్వాత ఆడబిడ్డలు అందరైతే కొంత నా బిడ్డ కానీ నా భార్య కానీ ఎవరు ఉంటే కొంచెం వాళ్ళు డీసెంట్గా ఉంటారు, కనబడడానికి ఉండాలని భగవంతుడు వాళ్ళకి ఆకర్షించాడు. నువ్వు వాళ్ళని క్రిటిసైజ్ చేస్తే అమ్మాయిని మేకప్ చేసుకొని తిరుగుతుంది అంటే తప్పు మాట కదా. వ్యక్తిగత విషయం. ఇప్పుడు విలువలు కాపాడాలా. జగన్ మీడియాలోనే సొంత చెల్లెలు ఆమె క్యారెక్టర్ మీద చెప్పినారు కదా. ఆయనకు జగన్కి తలకాయ ఆ బుద్ధి ఉండాలి కదా. నీ తోటి చెల్లెలు ఆమె మీద నీ సోషల్ మీడియాలో ఎంత రాశారే, అమ్మాయి చెప్పింది స్వయంగా ఎన్నిసార్లు చెప్పింది. మీరే ట్రోల్ చేసినా ఇట్లా నీవే నీ చెల్లెల మీద చెప్తే ఇంకా దానికి విలువ ఏముంది నీకు. ఇంకా అవతల బిడ్డల మీద అట్లా చెప్తారు. పార్టీలో కంట్రోల్ ఏముంటుంది. కంట్రోల్ తప్పుతున్నారు మీ వాళ్ళు. ఒక హోమ్ మినిస్టర్గా ఉంది అమ్మాయి, దట్ ఎస్సీ చదువుకున్న అమ్మాయి, ఉద్యోగం చేస్తూ ఉండేది ఇంతకుముందు. ఆ అమ్మాయితో రాజకీయాలు వచ్చింది. వచ్చిన తర్వాత మంచి అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినారు మహానుభావుడు. ఆ అమ్మాయి ఏది పెడితే ఆ అమ్మాయిని క్యారెక్టర్ గురించి మాట్లాడితే అది తప్పు. రాజకీయాల్లో ఒక ఆడపిల్లల గురించి క్యారెక్టర్ గురించి మాట్లాడకూడదు. ఎందుకంటే ఆయన లీడర్ వాళ్ళ సెల్లెల మీద చెప్తేనే కంట్రోల్ చేయలేకపోయినాడు కాబట్టి వాళ్ళు తప్పిపోయినారు. వాళ్ళు ఇష్టం వచ్చిన మాట్లాడడం జరిగింది. కాబట్టి రాజకీయాల్లో విలువలు కాపాడలేదు. రాజకీయాల్లో ప్రజలు మరి ఎట్లా ఎన్నుకుంటారు నాకు అర్థం కావడం లేదు. ఓకే పెద్ద చంద్రబాబుకు సంబంధించి ఈ యొక్క అంటే వెన్నుపోటుకి 2 ఏళ్ళు అని చెప్పి ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళారు. ఈ విషయాన్ని డైవర్షన్ చేయడానికి నంద్యాల దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి సంబంధించిన తలను తీసేయడం శ్రీనివాస్ సెంటర్లో ఇది తెలుగుదేశం పార్టీ చేసిన కుట్రే తప్ప ఇది ఏది కాదు. ఈ డైవర్షన్ పాలిటిక్స్ మానుకోవాలి, ప్రజలకు మాత్రం సంక్షేమ పథకాలు అందాలి, ఈ డైవర్షన్ పాలిటిక్స్ మానాలని చెప్పి అంటున్నారు. దాన్ని ఏ రకంగా తీసుకోవచ్చు. రాజశేఖర రెడ్డి గారిది ఉదయం 7-6:30కు జరిగింది. వీడియో ఎవరు పంపించినారు? ప్రజలు పంపించినారు. నీ కార్యకర్తలు లేరాడా? మీ మనుషులే లేరా? ఒక్కడన్నా ప్రొటెక్ట్ చేసినాడా? చూస్తూ వీడియోలు తీసి పంపిస్తారా? మళ్ళీ వాడు పిచ్చోడని చెప్పడం వాళ్ళే పొద్దు ఉండాలి కదా. అది నేను నా కాన్స్టిట్యున్సీలో ఫరూక్ అక్కడ పని చేస్తాడని అందరికీ తెలుసు, చేయడం తెలుసు. అక్కడ అన్ని పనులు చేయని జీవితంలో మీరే చేస్తున్నారు. మీ మైలేజ్ రావాలా, ఏదో ఒక ఇష్యూ చేయాలా, దాన్ని ఇష్యూ చేస్తే రాష్ట్రం అంతా చేయాలని చెప్పి చేసుకున్నారు. అది చేసేటోళ్ళు నిందాలు చేసినారు తప్పుడు పని. నిందాలు ఫరూక్ అంటే అందరికీ తెలుసు. రాజశేఖర్ తలకాయ తీసుకోవాల్సిన అవసరం నాకేమొచ్చింది? వాడెవడు మీ వాడే, వాడు మావాడు కూడా కాదు. మీ పార్టీకి సంబంధించినాడు, మీ వ్యక్తిగత సంబంధము. పాప ఎవరు అమ్మాయి పోలీసులు అరెస్ట్ చేసి అమ్మాయి చెప్పింది. మేమంతా మొదటి నుంచి కూడాను వాడు కౌన్సిలర్ ఉన్నాడు స్టేషన్ అని మనతోనే ఉన్నాము, వాని దగ్గరే ఉన్నాము మేము. నేను కూడా మన ఇంట్లో పనిచేస్తున్నాను, నాకు సిఆర్పి కూడా ఇచ్చినారని చెప్పినారు. చివరగా ఇంత సీనియర్ నాయకులు అలాగే మీ యొక్క తనయులు కూడా ఇప్పుడు ఆల్రెడీ నంద్యాల జిల్లా దశ చేస్తున్నారు టీడీపీకి సంబంధించి. ప్రజల్లో కూడా దూసుకెళ్తున్న పరిస్థితి ఉంది ఫిరోజ్ గారు. అలాగే చిన్న తనయుడు కూడా ఇలా అంటే ప్రజల్లోకి మీలాగానే వాళ్ళు కూడా ముందుకు తీసుకెళ్తూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ రానున్న స్థానిక ఎన్నికలు కావచ్చు, 2029 ప్రధాన ఎన్నికలు కావచ్చు, ఎలా బలోపేతం చేసుకుంటూ ప్రజల్లో అలాగే నమ్మకాన్ని సృష్టించి ఈ యొక్క వైసీపీ విధ్వంస పాలనకు ఎండగడుతూ ముందుకు తీసుకెళ్తూ గెలుపు దిశగా ఎలా అడుగులైపోతున్నారు? అంటే మనం వయసు రీత్యా కార్యక్రమాలు కదా పిల్లలు పెట్టాయి. ఎంతమంది ఎప్పుడు నా పిల్లల కొడుకులు ఇక్కడ రానియలేదు, అలువ చేయలేదు. ఇప్పుడు మనం వయసు రీత్యా అది తిరగాలంటే కాన్స్టిట్యూషన్ తిరగాలి, ఆర్గనైజ్ చేయాలంటే పిల్లలు ఉండాలా. ఏదో యంగ్ బాయ్స్ కాబట్టి వాళ్ళు కూడా రాజకీయాల్లో కొంచెం అనుభవం ఉండాలని చెప్పి ముఖ్యంతో తిరుగుతాం. రాత్రి మూడు కష్టపడుతున్నాం. ఒక అబ్బాయి లేకపోతే ఇంకో అబ్బాయిని ఉంటాడు ఖచ్చితంగా. కాబట్టి అట్లా ఆ రకంగా మెయింటైన్ చేస్తూ ఉన్నాం. ప్రజలు తీసుకుపోతున్నారు. వాళ్ళు కూడా అభివృద్ధి కార్యక్రమాలు పాల్పంచుకుంటున్నారు. వీధి డోర్ టు డోర్ తిరుగుతూ ఉన్నారు. అభివృద్ధి కార్యక్రమమే కాకుండా అన్ని కార్యక్రమాలు కూడా పొలిటికల్గా ఎన్ని కార్యక్రమాలు ఇస్తారో అన్ని కార్యక్రమాలు కూడా బాగా చురుకుగా పాల్గొంటారు. దైవాధీనం ఆ రోజు మన వాళ్ళ అదృష్టం ఎట్లా ఉంటుందో మనం చెప్పలేము. కానీ
వాళ్ళ పని మీద వాళ్ళ కృషి మీద ఆధారపడి ఉంటుంది. అది నాయకుడు ఇది మన పార్టీ అధ్యక్షులు వాళ్ళు ఆ రోజు వాళ్ళ మీద ఉండే ప్రజా అభిప్రాయాన్ని గురించి మీకు తెలుసు కదా, చంద్రబాబు నాయుడు గారు పర్సెప్షన్ ఎట్లుంటుంది అన్ని ఆలోచించిన తర్వాత చేస్తారు. ఈరోజు కూడా మీడియాలో వచ్చిందంతా ఆయన చూస్తారు. పార్టీలో దాదాపుగా 100 మంది ఉంటారు, 100 టీవీలు ఉంటాయి, అన్ని చూస్తూ ఉంటారు. ఏ టీవీలు ఏమొస్తాయి అని నోట్ చేసుకొని మాకు పంపుతూ ఉంటారు ప్రతిదీ కూడా. ఆ రకంగా ప్రజల్లో వాళ్ళు కూడా చురుగ్గా పాల్గొని ప్రజలు ట్రాన్స్పరెంట్గా ఉంటే తప్పకుండా ఎన్నికల్లో పాల్గొనడానికి అవకాశం కలిగిస్తారు చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి ఎందుకంటే ముందు నుంచి మనం ఫ్యామిలీ లాయల్గా, ట్రాన్స్పరెంట్గా, డెడికేటెడ్గా, సిన్సియర్గా మనం ఉన్నాం కాబట్టి ఆ నమ్మకం నాకు ఉంది. పిల్లలు కూడా బాగానే పనిచేస్తూ ఉన్నారు. ప్రజలు కూడా మంచి పేరు సంపాదించుకోవాలని నేను కోరుకుంటాను. చివరగా నంద్యాల ప్రజలకు మీ మెసేజ్ ఎట్లా ఇస్తారు? అంటే ప్రతిపక్షం కావచ్చు, అధికార పక్షం కావచ్చు, ఎలా గెలుపురాలకి ఏది చూసి మీరు ఓటు వేస్తారు, దేన్ని గెలిపించుకుంటారు? అభివృద్ధి. ఎందుకంటే నంద్యాల ప్రజలు నాకు ఈ అవకాశం ఇచ్చారు. వాళ్ళకు నా జన్మ అంటూ ఉంటే వాళ్ళు రుణం తీసుకోలేను. అంత సేవ చేసి నాకు అవకాశం కలిగించారు. లైఫ్ లాంగ్ మన పార్టీ గుర్తించి నాకు మంత్రిగా ఇచ్చినారు. వీళ్ళు నంద్యాల ప్రజలు ఓట్లేసి గెలిపించినందుకు వాళ్ళకి ఏమి ఇచ్చినా నా రుణం తీరదు. కాబట్టి వారికి నేను ఎన్ని రకాలుగా చెప్పాలో నాకు అయితే కానీ మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, కీర్తిశీల అన్న ఎన్టీ రామారావుతో పాటు పనిచేసే అవకాశం కలిగింది పార్టీలో. వాటి ప్రజల అభివృద్ధి కార్యక్రమం మేము చేసినట్టు మీరు విచారించుకోవచ్చు. ఫరూక్ గారు వచ్చినప్పుడు ఏం చేసినారు, గతంలో ఏమున్నాయని వాళ్ళతో అప్పుడు వాళ్ళు కాంగ్రెస్ ఉన్నది, కాంగ్రెస్ పోయింది, మళ్ళీ మీకు మళ్ళీ రాజశేఖర రెడ్డి వచ్చా, మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చా, అది వైసీపీ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయి వైసీపీ మర్చిపోవాల్సిందే. వైసీపీని గురించి ప్రజలు ఏం లేదు. ఈ నాయకులు కూడా నాకు నమ్మకం లేదు, వీళ్ళు ఉండరు. ఇలా పేర్లే తెలియవు ఆయనకు. ఇలా పేర్లు తెలివి చెప్పానండి. ఇసాక్ భాష పేరు చెప్పానండి. ఎవడో మాట్లాడాడు ఆయన, అలుగు చేసినాడా అని? ఇప్పటికీ ఆయనలో మార్పు వస్తే కదా. మనిషి మారాడు. సూర్యచంద్రుడు మారుతున్నారు కానీ మనిషి మారడంలే. పాట ఉంది కదా, మనిషి మారలేదు మన తపన తీరలేదు అని. అట్లా మనిషి మారడు. అలవాడు ఆయన సర్వనాశనం అయిపోతుంది రాష్ట్రం మళ్ళీ ఆయన వచ్చినా అంటే. ఇంకా అభివృద్ధి కాదు, ఏమి చేయడు. అంత గొడ్డలి పనేగా ఫ్యాక్షన్లు పెట్టి అందరిని చంపారు దిగుతారు. కాబట్టి ఆలోచన చేయాలా. ఏదో 5 సంవత్సరాలు చేసింటే ఈ అభివృద్ధి ప్రజలు ఎందుకు 11 ఇస్తారు? ఏం చేశాడు ఆయన? ఒక్క పని చేయలేకపోయినాడు. నేను మైనార్టీ మంత్రిగా ఎన్ని పనులు చేశాం ముస్లింల కోసం, ఎన్ని స్కీమ్ తీసాం. నిన్న కూడా ఉబ్బోడు తరపు నుంచి తాలిమే హునర్ అని కొత్త స్కీమ్ తీసుకొచ్చాం. 250 మంది ఎవరైతే 450 మార్కులు సాధించిన ఆడపిల్లలు ఉన్నారో, మగపిల్లలు ఉన్నారో వారికి అందరికి రీ ఎగ్జామ్స్ చేసి వాళ్ళు టాప్ వచ్చే. ఎందుకంటే చాలామంది పిల్లలు అప్లై చేసినారు. 7,200 మంది పిల్లలు అప్లై చేస్తే 2,150 మంది పిల్లలకు మొగ్బోర్డు ద్వారా, మొగ్బోర్డు సంస్థ నుంచి వాళ్ళ డబ్బుతో పిల్లలకు కార్పొరేట్ కాలేజీలు చేర్పించినారు. నేను చెప్పాను, నువ్వు కార్పొరేట్ కాలేజీలు కాదు, వచ్చే సంవత్సరం నుంచి గవర్నమెంట్ కాలేజీలో, గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు ఎంతో పెద్ద పిల్లలు ఉన్నారు వారి కోసం పెట్టిన స్కీమ్. మంచి స్కీమే ఇది. బట్ ప్రభుత్వం అయితే భరించలేదు. ఒక స్టూడెంట్కి 2 లక్షల రూపాయలు ఇచ్చి కార్పొరేట్ స్కూల్లో వచ్చే ప్రభుత్వం దగ్గర స్కీమ్ ఉండదు. కానీ మీరు ఈ వర్క్బోర్డ్ సంస్థను చేస్తున్నాం, చాలా మంచి పని, బ్రహ్మాండమైన పని. ఇవన్నీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ఇంట్రడక్షన్ జరిగినాయి. దుల్హన్ పథకం కానీ, కంప్యూటర్ సెన్స్ పెట్టడం కానీ, షాదీఖానాలు కానీ, మసీదుల మరమ్మతులు కానీ, చర్చిల మరమ్మతులు కానీ, కొత్త చర్చలు కట్టడం కానీ, అన్ని స్కీమ్స్ తెలుగుదేశం తప్ప నుంచి, చంద్రబాబు గారి తప్ప నుంచి ఇమాములకు, మౌజన్లకు, పాస్టర్లకు ఎవరిస్తారా ఇవన్నీ? ఆయన చేసినాడా? నాకు బాధ ఏమంటే సొంత జిల్లా అయింది కడప జిల్లా, షాదీఖానా హజ్ హౌస్ కడితే హజ్ హౌస్ కంప్లీట్ చేయలేకపోయినాడు ఆయన. ఇంతమంది ఎమ్మెల్యేలు గెలిపించుకున్నారే, ఒక్కడని అడిగినాడా? దాదాపుగా ఆడ మన జిల్లా లెక్కనే కడప జిల్లా కూడా అత్యధిక శాతం ముస్లిమ్స్ ఉన్నారు. ముస్లిం మంత్రి ఉన్నాడు, దాన్ని కంప్లీట్ చేయలేకపోయినారు. నేను పోయి ఇనాగ్రేట్ చేసిన, ఇంకా 10 కోట్ల పని ఉన్నది ఇంటర్నల్గా, ఎన్నికల ముందు చేసాం. దాని గురించి ఊసే లేదు, పట్టించుకొని ఇంకా ప్రజలు ఎందుకు నమ్ముతారు నిన్ను? మేము ఇచ్చిన డబ్బులు షాదీఖానాలు కానీ, మసీదులు కానీ 25% అయిపోయినాయని చెప్పి మీకు బతుకుంటుంది. 25% కానీ తక్కువ పనిచేసిన వాళ్ళని తీసి పారేసినాడు అని చెప్పినాడు. 25% ఆయనకి ఇష్టం లేదు, ఇవన్నీ తీసేసినాడు మొత్తం. ఒక్క పని చేయలే. ఏ ప్రజలు నమ్ముతారు? ప్రజలు నమ్మకం ఉంటే కదా. అంటే ఆయన గురించి తక్కువ మాట్లాడడం మంచిది. ఆయన అభివృద్ధి కాదు, ఆయన
రూటే వేరే అయింది. సొంత చిన్నాయని చంపేసిన తర్వాత మనం ఏం మాట్లాడతాం? ఇంకా లేదు తప్పించుకొని వాని మీద నీ మీద చెప్తే సొంత నీ చెల్లెలే కాదు, ఒక తోడుపుట్టిన చెల్లెలు చెప్తా ఉంది, ఇంకోసారి మీ తమ్ముడు తాగుతాడు. ఇవ్వకంది ఉత్తముడు మంచోడు, మనతో పాటు ఎమ్మెల్యేగా ఉన్నాడు, వాళ్ళ నాయన కూడా మనతో పాటు ఉన్నాడు. ఈయన అసలు అసెంబ్లీకి రావడం లేదు. ఏడాది విన్నారు మీరు? ప్రపంచంలో గెలిచినోడు అసెంబ్లీకి రాని వాళ్ళు ఈ మొగుళ్ళే, ఈ 11 మంది మహానుభావులే ప్రపంచంలో. ఇది చాలా విచిత్రమైంది. మామపక్షాలతో ఒకరునే వచ్చి మాట్లాడతారు కదండి. బీజేపీ పార్టీలు 8 మంది రావడంలే, ఎంత సిగ్గుచ్చాటు. ఈసారి మేము తప్పనిసరిగా అధికారంలో వస్తామని బలగుద్ది చెప్తున్నారు. వస్తారంటారా? నేను చెప్తున్నా కాక అధికారం ఈ జన్మను మర్చిపోవాల్సిందే. అధికారం వచ్చిందంటే అయిపోయింది, ఇంక రాష్ట్రం అత్తలాకుతలం అయిపోతుంది. ఆయన వచ్చే ప్రసక్తి ఎట్లా ఇస్తారు? ఎందుకు రాయిస్తారు? ఉండరే వాళ్ళు ఎవరు కూడా, అందరూ మానుకుంటారు. ఇప్పటికే వాళ్ళు చాలా అటు ఇటు ఉండరు, ఊరికి ప్రాణం పోలే ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకి ఎవరికి ఇష్టం, ఎవరినైనా మాట్లాడిస్తున్నాడా? ఆయన ఒక్కడే కదా డాష్ మీద కూర్చొని మాట్లాడేది. ఎవరినైనా మాట్లాడిస్తున్నాడా? ఎవరన్నా సలహా చెప్తున్నాడా? మీరు చెప్పాలా? ఎవరితో మాట్లాడినాడు ఆయన ఒక్కడే. ఆయన ఏక్తి నిరంజన్, ఆయనదే పార్టీ, ఆయనే లీడర్. ఆ సినిమా వచ్చిన ఒకరోజు ముఖ్యమంత్రి ఎట్లా ఉంది ఆయన పరిస్థితి. కాబట్టి ఆయన వచ్చేందుకు మా అంబిషన్ అంతా అంతే. మరో 2029 తప్పకుండా తెలుగుదేశం వస్తుంది, అందులో ఆ సందేహమే లేదు. తెలుగుదేశం వస్తేనే మిగతా ప్రాజెక్ట్ అన్నీ కంప్లీట్ అవుతాయి, రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది, మనకు ఉద్యోగాలు రావాలా. ఎంప్లాయ్మెంటే లేదు బొత్తిగా. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేశాడు ఆయన, ఏదైనా ఉండే ఎంప్లాయ్మెంట్ తీసేసినాడు. సచివాలయాలు పెట్టాడు, వాళ్ళ జీతాలు ఎంత, వాళ్ళెంత, దాన్ని ట్రాన్స్పరెంట్గా చేసినాడా? గవర్నమెంట్ చేయాల్సింది పోయి కలెక్టర్లు చెప్పించేసి ఇష్టం వచ్చి అపాయింట్మెంట్ ఇచ్చేసినాం. సరే పోయింది పాపం, ఏదో చేస్తూ ఉన్నారు. దాంట్లో కూడా చాలామంది డిఎస్సీ ఎగ్జామ్స్ రాని దానికి వెళ్ళిపోయినారు. డిఎస్సీ ఎగ్జామ్స్ రాస్తే వాళ్ళకి జీతాలు ఎక్కువ వస్తాయి, గవర్నమెంట్ జీతాలు, శాలరీస్. వాళ్ళకేమో 30,000 కానీ ఎక్కువ రాదు కదా ఇప్పుడు. అని ఏమీ చేయలేకపోయినాడు. అభివృద్ధి అని జరగాలి కదా, ఇప్పుడు జరుగుతూ ఉంది. కేంద్ర ప్రభుత్వం ఆశీస్సులు ఇంతవరకు మనకు నాటుకుపోతున్నారు. కాబట్టి మా అంబిషన్ అంతా అంతే. మళ్ళీ 2029 మా కుమారుడు వాళ్ళ లోకేష్ బాబు గారు కూడా ముఖ్యమంత్రి అవుతారని నాకు ఆకాంక్ష ఉంది. కావాలనేది నా కోరిక. అందులో మా పిల్లలు కూడా బాబా అదృష్టం ఉంటే మాకు స్వాములు అవుతారు. ఓకే, థ్యాంక్ యూ. ప్రధానంగా మనం చూసుకోవచ్చు, సీనియర్ నేతగా అలాగే మైనారిటీ శాఖ మంత్రిగా ఎన్నో అభివృద్ధి కార్యకలాపాల్లో ప్రత్యక్షంగా పాల్గొంటూ, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన యొక్క సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తూ డైవర్షన్ పాలిటిక్స్కు దూరంగా ఉంటూ నంద్యాలకు సంబంధించిన ఈ యొక్క నాయకులను మమేకం చేసుకుంటూ వర్గ పౌరులకు సంబంధించి విషయాల్లో ప్రత్యక్షంగా ఆ యొక్క నాయకులతో మేము అంటే ఇప్పటికప్పుడు సమావేశాలు పెట్టుకొని సమస్యలు తీర్చుకొని ప్రజల్లోకి వెళుతున్నామని, రానున్న ఎన్నికల్లో కూడా ఈ సంక్షేమ పథకాలను అభివృద్ధి పనులతో ప్రజల్లోకి వెళ్ళి 2029 కావచ్చు, స్థానిక ఎన్నికల్లో కూడా కావచ్చు, మేము ఈ యొక్క గెలుపునైతే తథ్యం చేసుకుంటామని గొడ్డల పార్టీ 2019 నుంచి 2024 వరకు చేసిన 5 సంవత్సరాల విధ్వంసకర పాలనను చూసిన ప్రజలు అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకొని తద్వారా ఎన్నో సంక్షేమ పథకాలు 2 సంవత్సరాలలో పూర్తి చేసి ప్రజలకు అందించి తద్వారా ఈ యొక్క 2 సంవత్సరాల అంటే అభివృద్ధి సంక్షేమ యొక్క విజయోత్సవ సంబంధించిన యొక్క అంటే ఉత్సవం జరుపుకున్నామని, అలాగే తమ యొక్క తనయులదు కూడా రానున్న కాలంలో 2029లో దివంగత నేత అంతకుముందు ముఖ్యమంత్రి ఎన్టీఆర్ నుంచి అలాగే చంద్రబాబు నాయుడు అలాగే లోకేష్ గారితో 3 తరాల పాటు ఈ యొక్క అంటే చూసిన అనుభవం ఉంది. అలాగే ఈసారి 2029లో లోకేష్ బాబును ముఖ్యమంత్రిగా చూసేదానికి మా వంతు కృషి చేస్తామని ఇక్కడ మైనారిటీ శాఖ మంత్రి అలాగే ఇక్కడ లోకల్ సంబంధించిన సీనియర్ నేత టీడీపీ సీనియర్ నేత చెప్పిన ఎన్ఎండి ఫరూక్ గారు చెప్పిన పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ వెంకట్తో శ్యామ్, మెగా 9 టీవీ, నంద్యాల.